హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే 2-3 రోజుల కిందట కీలకంగా చూసుకుంటే విడుదల రజనీ మీద కేసు మొదలైంది. ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈవిడ 2019లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా చాలా దందాలు చేయడం జరిగింది. అయితే అప్పటికి ఇంకా మంత్రి అవ్వక ముందే ఈవిడ ఎమ్మెల్యే అయ్యే చాలా వరకు కూడా దందాలు మొదలుపెట్టింది. ఆ నేపథ్యంలోనే చిలకలూరుపేటకి సంబంధించి కీలకంగా చూసుకుంటే ఈవిడ ఒక స్టోన్ క్రషర్స్ అనే సంస్థకు సంబంధించి మెయిన్గా శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఒక సంస్థకు సంబంధించి 5 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి కూడా లంచం అడగడం జరిగింది. అయితే ఈవిడ 5 కోట్లు అడిగితే వాళ్ళు మా వల్ల కాదు అనేటట్టు కొంత డిలే చేయడం, కొంత ప్రెజర్ ఫీల్ అవ్వడం జరిగింది. అయితే ఈవిడ వాళ్ళ మీదకు ప్రెజర్ తీసుకొచ్చే విధంగా విడుదల రజనీ పిఏ ఎవరైతే ఉన్నారో రమేష్ అనే వ్యక్తి, మెయిన్గా ఆ జిల్లా ఎస్పీ కింద పనిచేసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జాషు అనే వ్యక్తి, వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ఆ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే సంస్థతో మాట్లాడి ఆఖరికి 5 కోట్ల డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ని 2,20,00,000 వరకు కూడా తెగొట్టడం జరిగింది. అదేంటి 2,20,00,000 అని అంటే 2 కోట్ల రూపాయలు ప్రత్యేకించి ఎమ్మెల్యే విడుదల రజనీకి, 20 లక్షల రూపాయల్లో 10 లక్షలు ఎమ్మెల్యే పిఏకి, 10 లక్షలు ఆ జిల్లా ఎస్పీ కింద పనిచేసిన జాషువాకి. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ స్టోన్ క్రషర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తాను గతంలో ఈ లంచం ఇచ్చేటప్పుడు, ఈ డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా కీలకంగా వ్యవహరించి కొన్ని వీడియో ఫుటేజెస్, కొన్ని ఆధారాలు అయితే సేకరించుకొని తన దగ్గర పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం దిగిపోయే ముందు, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే ముందు ఈ చిలకలూరుపేట ఎమ్మెల్యే అయిన విడుదల రజనీ మీద కేసు పెట్టడం జరిగింది. ఇలా నన్ను బెదిరించి నా దగ్గర 2,20,00,000 రూపాయలు తీసుకున్నారు, 5 కోట్లు అడిగారు, నేను డబ్బులు ఇవ్వకపోతే నా మీద ప్రెజర్ తీసుకొచ్చి నా కంపెనీ మీద మూయించేస్తామనేటట్టు, సీజ్ చేయించమనేటట్టు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 50 కోట్ల రూపాయలు నష్టపరిహారం కట్టాలి అనేటట్టు కొన్ని ఆంక్షలు విధిస్తామని చెప్పి నన్ను బెదిరించారు, నన్ను బలవంతం చేశారు అనేటట్టు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ అవే ఆధారాలతో దాదాపుగా ఒక 4-5 నెలల వరకు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన వరకు కూడా ఓపిక పట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రజా దర్బార్ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఇలా జరిగింది, చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ నన్ను బెదిరించి 2,20,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది అనేటట్టు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ కేసు అనేది విజిలెన్స్ అధికారులు, అంటే ఈడీ అధికారుల చేతుల్లోకి వెళ్ళినట్లు, సిఐడి అధికారుల చేతులకు వెళ్ళినట్టు మనకైతే సమాచారం అయితే ఉంది. అంటే ఈ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన ఆధారాలన్నీ కూడా సేకరించి పూర్తి విచారణ చేపడితే ఫైనల్ గా విడుదల రజనీ అవినీతి చేసింది, బెదిరించి 2,20,00,000 రూపాయలు లంచం తీసుకుందనేటట్టు నిరూపణ అయింది. అయితే కేసు అయితే 2-3 రోజుల కిందటనే కేసు అయితే రిజిస్టర్ అయింది. మరి అరెస్టు ఎప్పుడు అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఖచ్చితంగా విడుదల రజనీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆవిడ గతంలో, అంటే రాజకీయ ప్రస్థానం మొదలవక ముందు ఆవిడ ఫారెన్ లో ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో ఫారెన్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకొని కంపెనీలు పెట్టుకొని బాగానే సంపాదించుకున్నారు. అక్కడి నుంచి మనం పుట్టిన ప్రాంతానికి ఏదో చేయాలి అనేటట్టు రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముందుగా టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చిలకలూరుపేటలో కీలక నేత అయిన టీడీపీ ఎమ్మెల్యే అయిన ప్రత్తిపాటి పుల్లారావు దగ్గర అప్పట్లోనే, అంటే 2014 ఆ టైంలోనే ఆయన దగ్గర రాజకీయ పాఠాలు అనేవి నేర్చుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత చంద్రబాబు దగ్గర అటెన్షన్ కోసం అని చెప్పి ఒక సభా ప్రాంగణంలో సైబరాబాద్ మొక్కని అని చెప్పి ఏదైతే ఒక డైలాగ్ వేశారో అప్పటి నుంచి కూడా చంద్రబాబు దగ్గర చాలా మంచి అటెన్షన్ అయితే వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక కీలక పదవి ఏదో ఇద్దాము అనేటట్టు కొంత ఆలోచనలు అయితే పడ్డారు. అయితే ఈవిడ డైరెక్ట్ ఎమ్మెల్యే పదవికే ఎసరు పెట్టడం జరిగింది. అయితే 2019లో టీడీపీ తరఫున ప్రత్తిపాటి పుల్లారావును కాదని నాకు సీటు కావాలనేటట్టు చంద్రబాబు నాయుడుతో డీల్ మాట్లాడడం జరిగింది. కానీ సీనియర్ నాయకుడైన ప్రత్తిపాటి పుల్లారావును కాదని నీకు ఎలా సీట్ ఇస్తారా అనేటట్టు చంద్రబాబు అయితే కొంత పక్కన పెట్టడం జరిగింది. అప్పుడే వెంటనే కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేసేసి వెంటనే కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీలో టికెట్ తెచ్చుకొని వైఎస్ఆర్సీపీ గాలి, అంటే 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఒక గాలి వీచిందో 151 స్థానాలు, ఆ స్థానాల్లో వన్ సైడ్గా ఎమ్మెల్యే అయిపోయింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ దందాలన్నీ మొదలుపెట్టింది. యాక్చువల్లీ ఇక్కడ ముందు ఎక్కడ అనుకొని మొదలుపెట్టారు, ఎక్కడికి వెళ్ళారు చూడండి. ముందుగా ప్రజలకు ఏదో మంచి చేద్దామని చెప్పి ఫారెన్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా మానుకొని ఇక్కడికి వచ్చి ఏదో చేద్దామన్నారు. రాజకీయాల్లో దిగిన తర్వాత వాళ్ళు విధి విధానాలన్నీ మారిపోయి ప్రజల దగ్గర నుంచే కూడా దందాలు వసూలు చేస్తూ, ఈవెన్ మంత్రి అయిన తర్వాత, హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత మరి ఆవిడ ఎన్ని దందాలు చేశారనేవి ఇంకా బయటపడాల్సింది. ఎందుకంటే హెల్త్ మినిస్టర్ కింద 2.5 ఏళ్ళు ఆవిడ మంత్రి కింద చేశారు.
ఆవిడ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మొదటిసారి మంత్రి అయిపోయారు. ఆవిడకుండే గ్లామర్తోనూ ఆవిడకుండే టాలెంట్తోనూ చిలకలూరు నియోజకవర్గంలో ఆవిడ చాలా కీలక నేతగా మారిపోయారు. కానీ మొన్న ఎలక్షన్లో దారుణంగా ఓడిపోయారు. పైగా గతంలో చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీయడం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఈవిడ మీద ఇంకా ఎన్నో అవినీతి ఆరోపణలు అయితే వినిపించి మరి వాటి మీద ఎటువంటి కేసులు నమోదవుతాయి, ఈవిడ్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేది ఇక్కడైతే కీలకంగా తెలియవలసింది. ఏదేమైనా కానీ రాజకీయమైన కోణంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యి మొదటిసారి మంత్రి అయ్యి ఇన్ని దారుణాలకు పాల్పడ్డారని అంటే వాళ్ళ బుర్రని మనం అయితే చెప్పుకోవచ్చు. ఫైనల్గా చూసుకుంటే విడుదల రజనీ మీద కూడా కేసు అనేది నమోదైంది. మరి అరెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే ఇంకా పూర్తి క్లారిటీ లేదు. అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా జైల్లో ఉండే అవకాశం అయితే మాత్రం విడుదల రజనీకి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో విడుదల రజనీకి సంబంధించి ఎటువంటి కార్యాచరణ రూపొందించి పోలీసులు అయితే అరెస్ట్ చేస్తారనేది మనం అయితే ఎదురు చూడాలి.